నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు చందు లాస్ట్ మూవ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ మినీ వ్లాగ్. ఇందులో మా హస్బెండ్ బర్త్డేకి సంబంధించిన షాపింగ్ దాని గురించి చేస్తున్నామండి. ఆయన సెలబ్రేషన్స్ సింపుల్గా. అయితే ఈ మధ్యన మా పాప మేము ఇట్లా లంచ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న డిస్కషన్ వచ్చింది. ఏంటంటే జనరల్గా యూట్యూబ్లో అన్ని వీడియోస్, షార్ట్స్, రీల్స్ అవి చూస్తూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో మా పాప. అయితే తనకు ఒక డౌట్ వచ్చిందన్నమాట. మామూలుగా లేడీస్ ఒక చిన్న గ్రామ్ బంగారం కొనుక్కున్న, ఒక చీర కొనుక్కున్న చక్కగా రీల్స్ అని, షార్ట్స్ అని చేస్తూ ఉంటారు వ్లాగ్స్ లాగా. బట్ ఎందుకు జెంట్స్ మాత్రం వాళ్ళు ఏం కొనుక్కున్నా ఏమీ చూపించడానికి ఇష్టపడరు? ఎందుకు అలా చేయరు అని మా పాప అడిగింది మొన్న డౌట్. అయితే మా హస్బెండ్ అన్నారు, మెన్ ఆర్ సింపుల్. మేము ఏదైనా సరే చాలా సింపుల్‌గా ఉండడానికి ఇష్టపడతాము. ఏది మేము చూపించము. మేము కొనుక్కున్నది మేము ఎంజాయ్ చేస్తాం గానీ, వేరే వాళ్ళకి చూపించడానికి మాకు అంతగా ఇంట్రెస్ట్ చూపించము అని చెప్పారు. ఇది ఎంతవరకు నిజమో నాకు అర్థం కాలేదు. నేను చాలా వరకు చూస్తే నిజమే అనిపించింది. కానీ నిజంగా మెన్ ఆర్ రియల్లీ సింపులా? ఎందుకంటే వాళ్ళు లక్షలు పెట్టి మొబైల్స్, అదేవిధంగా వేలు పెట్టి వాచెస్, ఎలక్ట్రానిక్స్ కొన్నా నిజంగా ఎవరు ఏది వీడియోస్, వ్లాగ్స్ అసలు ఏమి చేయరు. అట్లీస్ట్ షార్ట్స్ కూడా ఈవెన్ స్టేటస్‌లో పెట్టడానికి కూడా ఇష్టపడరు. లక్షలు, కోట్లలో ఇల్లు కొన్నా, ఏం కొన్నా. బట్ లేడీస్ ఆర్ సో ఎక్స్‌ప్రెసివ్ అండి. చక్కగా మనం ఏది కొనుక్కున్నా వేరే వాళ్ళకి యూజ్ అవుతుందేమో, వాళ్ళకొక కొంచెం ఇన్స్పిరేషన్‌గా ఉంటుందేమో అని చూపిస్తారు. కానీ చాలామంది అనుకుంటారు వీళ్ళేదో షో ఆఫ్ చేస్తున్నారు అనుకుంటారు లేడీస్ విషయంలో. కానీ అలా కాదండి. ఏంటంటే మనకి నిజంగా హ్యాపీగా చాలా తక్కువకి మంచిగా ఏదైనా ఆఫర్‌లో ఏదైనా వచ్చినా, వేరే షాప్స్‌లో ఇలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నా సరే మనం ఏంటంటే ఒక నలుగురికి తెలియచేయాలి అనుకుంటాం లేడీస్. నేను చాలామంది వ్లాగ్స్‌లో చూస్తాను. వాళ్ళెంతో ఇష్టపడి వాళ్ళ డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి గోల్డో, జ్యువెలరీయో, శారీస్ ఏదో కొనుక్కొని పెడితే చాలామంది కామెంట్స్‌లో వాళ్ళు మీరు షో ఆఫ్ చేస్తున్నారా? మీ గొప్పలకి చూపించుకుంటున్నారా? ఇట్లా అడుగుతూ ఉంటారు. నిజంగా ఎవ్వరు కూడా గొప్పలకి చూపించుకోరండి. వాళ్ళకొక మెమరీ అది. ఒక బ్యూటిఫుల్ మెమరీ. అదేవిధంగా వేరే వాళ్ళకొక ఇన్స్పిరేషన్‌గా, యూజ్‌ఫుల్‌గా ఉంటుందేమో అని చూపిస్తారని నా అభిప్రాయం. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. అయితే మా హస్బెండ్ బర్త్‌డేకి మేము షాపర్ స్టాప్‌లో ఆయనకి వాచ్ కొందామని వెళ్ళామన్నమాట. జనరల్‌గా ఎన్ని వాచెస్ ఉన్నా జెంట్స్‌కి వాచెస్ అంటే చాలా ఇష్టం గదా! అందుకని వాచ్ కొనటానికి వెళ్ళాము. ఇక్కడ షాపర్ స్టాప్‌లో చాలా బావుంటాయండి. అన్ని రకాల బ్రాండ్ వాచెస్ ఒకే చోట ఉంటాయి. చాలా బావుంది. ఆయన పర్టిక్యులర్ బ్రాండ్ కావాలి అనుకున్నారు. ఆల్రెడీ ఆన్‌లైన్‌లో చూసారన్నమాట. సేమ్ ప్రైసే ఉంది. 16,800 అయింది. అదేవిధంగా రూ. 350 పెట్టి మెంబర్‌షిప్ కూడా తీసుకున్నామండి. ఇన్ ఫ్యూచర్‌లో బెస్ట్ ఆఫర్స్ కూడా మనకి అవైలబుల్‌గా ఉంటాయని. సో, ఈ వాచెస్ మీద ఆఫర్స్ లేదు. బట్ ఆయనకి బా నచ్చింది. గ్రీన్ డైల్ అది. అందుకని ఈ వాచ్ తీసుకున్నారు. అదేవిధంగా ఆయనకి షర్ట్స్ కూడా బ్లాక్‌బెర్రీ షర్ట్ అట్లా ఒక 2 షర్ట్స్ అవి ఇవి కొన్నాము. కానీ బ్లాక్‌బెర్రీ షర్ట్ అయితే చాలా బావుంటుందండి బ్రాండ్. మీరు ఎవరికైనా గిఫ్టింగ్ ఆప్షన్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఈ బ్లాక్‌బెర్రీ ఇవ్వండి. చాలా బావుంటుంది. మంచి బ్రాండెడ్ మాట. చాలా బావున్నాయి. మేము ఇలా సింపుల్‌గా షాపింగ్ చేసాము. అదేవిధంగా ఆయనకి బర్త్‌డే సెలబ్రేషన్ యాక్చువల్లీ వాళ్ళ జెడ్‌బీఎం వర్క్ ఉంది. సో, అందుకని లీవ్ పెట్టడానికి అవ్వలేదు. జనరల్‌గా హస్బెండ్స్ ఇంట్రెస్ట్ చూపించరండి లీవ్ పెట్టుకుని బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి. మేమేమన్నా చిన్నపిల్లలమా మాకెందుకు అంటారు. మేమే సింపుల్‌గా ఒక కేక్ తెచ్చి అట్లా కేక్ కట్ చేయించేసి ఇంకా చేస్తామన్నమాట. ఇలా సింపుల్‌గా ఈరోజు గడిచిపోయింది. మా హస్బెండ్ పేరు చందు, మా పాప లాస్య, నా పేరు శ్యామల. ముగ్గురు పేర్లు కలిసొచ్చేలాగా చందు లాస్యం అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశామండి. మా కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.